ఢిల్లీ నూతన సీఎం ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత రాబోతుంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో బీజేఎల్పీ సమావేశం ఉంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేత ఎన్నిక చేపట్టనున్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ను కలవనున్నారు. ఇక బీజేఎల్పీ సమావేశానికి సీనియర్లతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఢిల్లీ బీజేపీ ఎంపీలు హాజరవుతారు. ఎల్లుండి ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావర్ ఉన్నారు. ఢిల్లీ నూతన సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మొత్తం 7 పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది? ఢిల్లీ సీఎం సంబంధించి ఎంపికకి సంబంధించి ఈ రోజు శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. మరి ఈ శాసనసభాపక్ష సమావేశంలోనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే బీజేపీకి సంబంధించిన కీలకమైన నేతలు హాజరు కాబోతున్నారు. అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ కూడా హాజరవుతున్నారు. అయితే బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారు. మరి కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి ఇవాళ ఫైనల్ అయిపోతుంది. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. అయితే ఇక ఫస్ట్ ఈ సంబంధించి వాళ్ళ జరగబోయే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మా తొలుత శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా పర్వేష్ వర్మ అయితే మొగ్గు చూపుతున్నారు. పర్వేష్ వర్మ జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ రైతుల ఉద్యమాలన్నీ జరుగుతున్నాయి. వాటన్నింటిని అణచివేయడానికి, అలాగే జాట్స్ ఎక్కువ రైతు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇస్తే కొంత రైతుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది అనేది ఒక ఆలోచన బీజేపీ అధిష్టానానికి. ఈ నేపథ్యంలో ఆయన వైపు కూడా ఎక్కువ అధిష్టానం కూడా ఉంది. మరి ఆయనతో పాటు ఇక మనోజ్ తివారీ గాని, ఇక మహిళల్లో చూసుకుంటే రేఖా గుప్తా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఫైనల్ గా అయితే మాత్రం పర్వేష్ సింగ్ వర్మకే అవకాశం అయితే కల్పిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. పేరు వినిపించినప్పటికీ ఈసారి మాత్రం మహిళలకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన పెద్ద ఎత్తున చేస్తున్నారు అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ అభివృద్ధి ఎజెండాగా వెళ్తున్నటువంటి క్రమంలో సీనియర్లు అయితే బెటర్ అనే ఆలోచనతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత అన్నటువంటి విషయంలో వెనకడుగు వేస్తోంది అని అనుకునే ఛాన్స్ ఉందా? 100% ఉంది. అక్కడ పరిపాలన అందించాలి. మహిళల పురుషుల అనేది కాదుగా ప్రధానమైనది. వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే మంచి పరిపాలన అందించాలి. మహిళలు కూడా మంచిగా పరిపాలించాలి. వాస్తవానికి తీసుకున్నట్టయితే ఢిల్లీ పీఠాన్ని శీలా దీక్షిత్ 3 టర్ములు, అలాగే సుష్మా స్వరాజ్ 2 టర్మ్స్, 1 టర్మ్ ఉన్నారు. అంటే దాదాపుగా 20 ఏళ్ల పాటు మహిళలే పరిపాలించారు ఢిల్లీని. చాలా అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇక్కడున్న కుల సమీకరణలు కూడా చాలా ఇంపార్టెంట్ గా చూస్తున్నారు. అయితే మొదట మహిళకి ఇద్దాం అనుకున్నప్పుడు కూడా కుల సమీకరణ నేపథ్యంలో ఇక ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ పీఠం అనేది పర్వేష్ సింగ్ వర్మకి ఇస్తేనే కొద్దిగా రైతుల అంశాన్ని కొంత కంట్రోల్లో పెట్టొచ్చు అని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం శాసనసభాపక్ష సమావేశం తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిట్స్ ఒకటి కంపారిటివ్లీ సీనియర్ జూనియర్ అన్న లెక్క కాకుండా మహిళలు ముఖ్యంగా ప్రముఖంగా 4 పేర్లు వినిపించి అందులో రేఖా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకున్న క్రెడిట్స్ ఏంటి? ఇక రేఖా గుప్తా కూడా ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్పొచ్చు. అంటే సామాజిక సమీకరణలో ఇక్కడ ప్రధానమైన పాత్ర పోతున్నాయి. ఫైనల్ గా అన్ని విధాలు ఆలోచించి కుల సమీకరణ నేపథ్యంలోనే జాట్ వర్గానికి ఇవ్వాలని స్ట్రాంగ్ అభిప్రాయం ఉంది. దానికి అందరూ మొగ్గు చూపుతారని తెలుస్తుంది. మరి అదే రకంగా బీజేపీ హైకమాండ్ కూడా జాట్ వర్గం వైపు మొగ్గు చూపుతుంది కాబట్టి ఫైనల్ గా పర్వేష్ వర్మకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ.